Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వృత్రాసురుడు తపమాచరించి వరమును పొందుట, వృత్రుడు దేవతలను జయించుట. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, త్వష్ట యొక్క మాటలను విని మిగుల దుర్జయుడైన వృత్రాసురుడు రథమును ఎక్కి వెంటనే తండ్రి భవనము నుండి బయలుదేరాడు. యుద్ధమునందు ఉత్సాహమును పెంపొందించు భేరులు మ్రోగుతున్నాయి, శంఖములు పూరింపబడుతున్నాయి. ఇట్లు అభిమానధనుడైన దైత్యుడు నియమపూర్వకముగా యుద్ధయాత్ర చేశాడు. అతడు సేవకులతో, నేను ఇంద్రుని చంపి నిష్కంటకముగా స్వర్గరాజ్య భోగాలను అనుభవించెదను అని ప్రకటించుచు ముందుకు సాగాడు. సైనికులు అతనిని చుట్టి ఉన్నారు. అతని విశాల సైన్యం యొక్క గర్జనతో అమరావతి భయపడింది. వృత్రాసురుడు వస్తున్నాడని తెలిసి ఇంద్రుడు అతి శీఘ్రముగా సైన్యాన్ని సమాయత్తం చేశాడు. శత్రుసూదనుడగు ఇంద్రుడు వెంటనే లోకపాలులను రప్పించాడు. వారిని యుద్ధం చెయ్యమని ఆదేశించాడు. గ్రద్దవ్యూహమును నిర్మించి దాని మధ్య భాగమున స్వయముగా ఇంద్రుడే విరాజమానుడయ్యాడు. శత్రు సైన్యమును అణిచివేయు శక్తిగల వృత్రాసురుడు వెంటనే అక్కడికి చేరుకున్నాడు. తరువాత దేవదానవులకు భయంకరమైన యుద్ధం ప్రారంభమయ్యింది. యుద్ధమునందు ఇంద్రునకును వృత్రాసురునకును యుద్ధకాంక్ష ప్రబలి ఉంది. దేవతలు దానవులు ఇరువురును ఒకరి రహస్యములొకరు తెలుసుకొని ఎంతో ఉత్సాహంతో యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు. శ్రేష్టములైన ఆయుధములను ఒకరి మీద ఒకరు ప్రయోగించుచున్నారు. ఇట్లు భయంకరమైన యుద్ధము ప్రారంభము కాగా వృత్రాసురుని కోపము ప్రజ్వరిల్లింది. ఆకస్మికముగా అతడు ఇంద్రుని పట్టుకున్నాడు. అతని వస్త్రములను కవచమును తీసి అతనిని తన నోట్లో వేసుకున్నాడు. అప్పుడు అతని ఆనందానికి హద్దు లేదు. వృత్రాసురుడు ఇంద్రుని మృంగివేయుటను చూసి దేవతలకు మహదాశ్చర్యము దుఃఖము కలిగాయి. అప్పుడు వారు, అయ్యో, ఇంద్రుడు వధింపబడెను, ఇట్లు పదే పదే విలపించుచు వారు అరుస్తూ ఉన్నారు. దేవరాజు వృత్రాసురుని నోటిలో దాగి ఉన్నాడని సకల దేవతలు తెలుసుకున్నారు. మిగుల వ్యాకులతకు లోనై దీనభావముతో వారు బృహస్పతికి నమస్కరించి ఇలా చెప్పారు, ద్విజవర్య, మీరు మాకు గురువులు. ఇప్పుడు మేమేమి చేయవలెనో చెప్పండి. దేవతలందరూ ఇంద్రుని రక్షించుచుండగానే వృత్రాసురుడు అతనిని మృంగివేశెను. ఆ స్వామి లేకపోయినచో మా అందరి పరాక్రమములు నశించిపోవును. అందువలన ఇప్పుడు మేమేమి చేయగలము? ప్రభు, మీరు ఇంద్రుని ఉద్ధరించుటకు దయచేసి ఏదైనా అనుష్ఠానం చేయండి. బృహస్పతి చెప్తున్నాడు, దేవతలారా, ఏం చేయవలేను? వృత్రాసురుడు ప్రబలమైన శత్రువు. అతడు ఇంద్రుని మృంగెను. ఇప్పుడు ఇంద్రుడు అతనిలోనే ఉన్నాడు, ఇంకనూ జీవించే ఉన్నాడు. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, దేవరాజు యొక్క ఈ స్థితిని చూసి దేవతలు చింతాక్రాంతులై అత్యంత వ్యాకులత చెందారు. తమలో తాము ఆలోచించుకొని ఇంద్రుని విడిపించుటకు వారు ప్రయత్నించసాగారు. వారు బృహస్పతి అంగీకారముతో శత్రు సంహారమనరించడి మహాబలశాలియగు ఆవులింతను సృష్టించారు. వృత్రాసురుడు ఆవులించుటకై పెద్దగా నోరు తెరిచెను. అప్పుడు ఇంద్రుడు అదును చూసుకొని తన అంగములను చిన్నవిగా చేసి అతని నోటి నుండి బయటకు వచ్చెను. అప్పటి నుండి జగత్తునందు ఆవులింత ఉద్భవించెను. దేవేంద్రుడు బయటకు వచ్చుటను చూసి దేవతలు ప్రసన్నచిత్తులయ్యారు. దీని తరువాత మరలా యుద్ధము ప్రారంభం అయ్యింది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.